అసలేం జరుగుతుంది ఇంట్లో? నిజం చెప్పు, వంశీ కళ్యాణి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. సాఫ్ట్ గా అడిగావు కాబట్టి సూటిగా చెప్తాను. నేను ఈ ఇంటి ఓనర్ని. త్వరలో ఆకాష్ ఇంటికి కూడా ఓనర్ని. అంటే ఆకాష్కి కాబోయే భార్యని. ఇప్పుడు చెప్పండి, మీరెవరు? ఈమె నా భార్య, ఆకాష్కి సొంత అక్క. నేను ఆకాష్కి బావని. ఏంటలా చూస్తున్నావు? ఇంకా ఏమైనా డౌటా అమ్మా? రిలేషన్ చెప్పారు కాబట్టి ఎమోషన్ తగ్గించుకుంటున్నాను. గాడిద గుడ్డేం కాదు. నా తమ్ముడు ఇంట్లో అద్దెకుంటున్నందుకే ఇంతగా రెచ్చిపోతున్నావంటే రేపు వాడికి పెళ్ళాలి అయ్యాక మమ్మల్ని గడగడలాడించి ఇల్లు దడదడలాడించేవు. నీలాంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నా తమ్ముడు చేసుకోనివ్వను. నువ్వు చేసుకొనిచ్చేదంటే బోడీ ఎలా చేసుకుంటానో నువ్వే చూద్దువు గాని. నిన్ను చేసుకోకుండా ఏం చేస్తానో నువ్వు చూస్తూ ఉండు. చేసుకొని తీరుతాను. చేసుకోకుండా ఆపుతాను. ఛాలెంజ్. ఛాలెంజ్. అత్తయ్య, 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 రమ్య, రామ్మా. ప్రయాణం బాగా జరిగిందా? ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దత్తయ్య. సరే, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు 4 చెంబులు నీళ్లు ఒంటి మీద పోసుకుంటే బడలికి పోతుంది. వెళ్ళి స్నానం చేసిరా. ఏంటా అలా నుంచుండిపోయావు? అత్తయ్య, నిన్నో విషయం అడగాలి. నువ్వేం అడగబోతున్నావో నాకు అర్థమైంది. నువ్విక్కడే ఉండిపోవడంలో నీ ఆంతర్యం ఏంటి అని. అంతేగా నువ్వు అడిగేది? మనిషికి ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా కావాల్సింది సంతోషం ఒక్కటేనమ్మా. ఇక్కడుంటే సంతోషంగా ఉండగలను అనుకున్నాను కాబట్టే ఇక్కడే ఉండిపోవాలనే నిర్ణయం తీసుకున్నాను. నీ సందేహం ఇంకా తీరలేదా? నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, కానీ ఎంత సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా అనుకుంటున్నాను. నిజమే, ఉంది. జీవితంలో నేను ఊహించింది ఒకటి జరిగింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏం జరిగింది అత్తయ్య? కళ్యాణి నాకు నిజం చెప్పింది. ఎప్పటికీ నాతోనే కలిసుంటానని నా కోడలు కళ్యాణి నాకు ప్రమాణం చేసింది. నేనెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నానో ఇప్పుడు అర్థమైందా? వెళ్ళి స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకో, సరేనా?
ఇక్కడే ఉండిపోతానని కళ్యాణి అత్తయ్యకి ప్రమాణం చేయడం ఏంటి? అత్తయ్య ఉండిపోమ్మని బలవంతం చేసిందా? అత్తయ్య అడిగితే మాత్రం కళ్యాణి బావ ఎలా ఒప్పుకున్నారు? కళ్యాణి బావ భార్య కానప్పుడు కోడలిగా ఈ ఇంట్లోనే ఉండిపోతానని ఎందుకు చెప్పింది? అత్తయ్యకి గాని నిజం తెలిసిపోయిందా? నిజం తెలిస్తే ఇంట్లో నుంచి పంపించేస్తుంది గాని తనతోనే ఎందుకు ఉండమంటుంది? ఏం జరిగిందో బావనడిగి తెలుసుకోవాలి. బావా, రమ్య, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను బావా. 10 నిమిషాలు అవుతుంది. అమ్మని చూడాలనిపించిందా? అమ్మే రమ్మని ఫోన్ చేసి చెప్పిందా? అత్తయ్య రమ్మన్నారు బావా. అవును, అత్తయ్య చెప్పింది నిజమేనా బావా? ఏం చెప్పింది? ఈ ఇంటి కోడలిగా అత్తయ్యతోనే ఉండిపోతానని కళ్యాణి ప్రమాణం చేసిందట కదా? అత్తయ్య చెప్పింది నమ్మలేకపోతున్నాను బావా. కళ్యాణి నిజంగానే ప్రామిస్ చేసిందా? చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. కళ్యాణి ప్రామిస్ చేస్తే మరి కళ్యాణి హస్బెండ్ వంశీ ఎలా ఊరుకున్నాడు బావా? వంశీయే కళ్యాణ్ ఒప్పించి ప్రమాణం చేయించాడు. అత్తయ్యకి కోడలిగా ఉండమని వంశీ కళ్యాణిని ఒప్పించడం ఏంటి బావా? అమ్మ కోసం ఆడిన నాటకం ఇప్పుడు సమస్యగా మారింది. ఈ సమస్యకి పరిష్కారం తెలియకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చింది. రోజు అమ్మ కారణంగా ఇబ్బందులు పడుతున్నా వాళ్ళిద్దరి గురించి ఆలోచించాలో, లేక నిజం చెబితే ఎక్కడ మా అమ్మ నాకు దక్కకుండా పోతుందని బాధపడాలో అర్థం కావటం లేదు. ఈ కష్టాలన్నీ ఇంకెన్నాళ్ళలో నాకు అర్థం కావడం లేదు. అన్ని సమస్యలు త్వరలోనే తీరిపోతాయి. నువ్వేమీ టెన్షన్ పడకు బావా. అమ్మకి నిజం చెప్పి వాళ్ళిద్దరిని ఎప్పుడు ఎక్కడి నుంచి పంపగలుగుతానో అప్పుడే నేను సంతోషంగా ఉండగలిగేది. బావా, నువ్వు వద్దన్నా కాదన్నా ఈ విషయంలో నీకెలాంటి సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను బావా. నువ్వు కూడా ఈ సమస్యలో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు రమ్య. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను బావా. హౌస్ ఓనర్ కూతుర్నని ఎంత ఫోజో దీనికి. దీనికి అంత ఫోజ్ ఉంటే నాకెంతుండాలి? నాతో పెట్టుకోవాలని చూసిందో అద్దంలా ఉండే దీని మొహం అప్పుడు అయిపోవడం గ్యారెంటీ. నాతో పెట్టుకుంటే దీని బర్గర్ లాంటి పర్సనాలిటీ బజ్జీలా మారిపోద్ది. వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎంకరేజ్ చేయాలా, కాంప్రమైజ్ చేయాలా? లేకుంటే టీవీ ప్రేక్షకుల్లా సైలెంట్ గా చూస్తుండిపోవాలా? కానీ సీన్ నచ్చకపోతే ఛానల్ మార్చే అవకాశం లేదే. నేను తప్పుకు
వెళ్ళిపోదాం అనుకున్నా ఇది కావాలని నన్ను గుద్దేసింది. ఇది డైరెక్ట్ గా చేతల్లోకి దిగిపోయింది. నేను సైలెంట్ గా ఉంటే చేతగాని తను అనుకుంటుంది. పంచు విసరాల్సిందే. తిట్టుకోవడం లేదు, కొట్టుకోవడం లేదు, వెళ్ళిపోవడం లేదు, కేవలం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటున్నారేంటి? ఆకాశ్ అక్క అని తెలియక తొందరపడి గొడవ పడ్డాను. ఈవిడతో గొడవ పెంచుకుంటే ఉన్న ప్రాబ్లంని పెద్ద చేసుకోవడం తప్ప మరే ఉపయోగం లేదు. మంచిగా మాట్లాడి వీళ్ళని గ్రిప్ లో పెట్టుకోవటమే బెటర్ అనిపిస్తుంది. ఒకవేళ ఆకాష్ దీని లవ్కి పచ్చజెండా ఊపితే నేనిక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. ఆవేశపడి అనర్థాలు కొని తెచ్చుకోవడం కన్నా రాజీపడి రాజ్యం మేలడమే ఉత్తమం. చూసుకోలేదండి, సారీ. ఆకాష్ ని లైన్ లో పెట్టాలంటే వీళ్ళ కోఆపరేషన్ అవసరం కాబట్టి. అయ్యో, నేను చెప్పాల్సిన సారీ మీరు చెప్పేశారేంటండి? సీన్ ఇలా రివర్స్ అయిందంట బా. సారీ అండి, మొన్న ఆవేశంలో ఏదో వాగేశాను. ఈ రోజు గురించి మాట్లాడుకొని రేపటి గురించి ఆలోచించాలి కానీ నిన్నటిది మొన్నటిది గుర్తు చేసుకుని సారీలు చెప్పటం ఎందుకు? మీరింత మంచి వాళ్ళని నేను అర్థం చేసుకోలేకపోయాను. మీ మంచితనం ముందు నా మంచితనం బాతుగుడ్డు ముందు బల్లిగుడ్డు లాంటిది. ఆ రోజు నేనే తొందరపడ్డాను, సారీ. మాటకి మాట, దెబ్బకి దెబ్బ, సారీకి సారీ కాబట్టి నేను కూడా సారీ. మీ మంచితనం నాకు ఉపయోగపడాలండి. నా మంచితనం ఎప్పుడూ మీలాంటి మంచి వాళ్ళనే కోరుకుంటుంది. ఏం చేయమంటారో చెప్పండి. నేను మీ తమ్ముణ్ణి కరెన్సీ కన్నా ఎక్కువగా ప్రేమించానండి. కానీ మీ తమ్ముడు నో వేకెన్సీ బోర్డు పట్టుకొని తిరుగుతున్నాడు. మీ ఆకాష్ నన్ను ప్రేమించేలా కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. తప్పకుండా. మాటకి మాట, దెబ్బకి దెబ్బ, సారీకి సారీ అని మా ఆవిడ చెప్పింది కదా, అలాగే హెల్ప్ కి హెల్ప్ కూడా ఉంటే బాగుంటుంది కదా మరి. అంటే మీకు హెల్ప్ చేస్తే మాకొచ్చే ప్రయోజనం ఏంటా అని. తెలివైన వాళ్ళు కదా, మీరు అర్థం చేసుకుని ఉంటారులే. మీరు చిన్న హెల్ప్ చేస్తే నేను పెద్ద హెల్ప్ చేస్తాను. మీరు పెద్ద హెల్ప్ చేస్తే నేను గొప్ప హెల్ప్ చేస్తాను. దానికి ముందు ఉడతా భక్తిగా ఆడపడుచు కట్నం మీకెంత కావాలనుకుంటున్నారో చెప్పండి. ఒక లక్ష. 2 లక్షలు. 2 లక్షలు. 3 లక్షలు. 3 లక్షలు. చీప్గా 3 ఏంటండి? 10 లక్షలు ఇస్తాను. నిజంగా? ప్రామిస్. నా బామ్మర్ది నిన్ను లవ్ చేయడమే కాదు, నా తమ్ముడు నిన్నే పెళ్లి చేసుకునేలా మేము చేస్తాం. నిజంగా? నిజంగా. ప్రామిస్. 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 అలాగా అయితే ఓ పని చేయండి, మీ రిక్వైర్మెంట్స్ నాకు మెయిల్ చేయండి. నేను మా మేనేజర్తో మాట్లాడి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా. రఘు, ఏంటమ్మా? ఇట్రా. కూర్చో. ఏంటమ్మా? కూర్చోరా. కళ్యాణి, కూర్చో. కూర్చోమ్మా. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో తీసుకో. తిను. నేను తర్వాత తింటాను. కూర్చో.
నీకు రుచి చూపిద్దామనే చేశాను. నువ్వు తప్పకుండా తినాల్సిందే. తినమ్మా. నేనిక్కడ లేకపోతే మీ ఆయనకి తినిపించాలని చూస్తున్నావా? వాడు తింటాళ్లే గాని నువ్వు తిను. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఈ స్వీట్ అంటే రఘురాముకి చాలా ఇష్టమమ్మా. ఈ విషయం నీకు తెలుసా? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకుంటే అభిమానాలు పెరుగుతాయి. ఒకరిష్టాలు ఒకరు తెలుసుకుంటే అనుబంధాలు గట్టిపడతాయి. కళ్యాణి, జీవితాంతం నువ్వు వాడితో కలిసుండేదానివి. వాడికిష్టమైన ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉండాలి. అన్నీ నీకు నేను నేర్పిస్తానుగా. ఇదిగో, నీక్కూడా ఏమిష్టమో చెప్తే అవి కూడా చేసి పెడతాను. మీరు తింటూ ఉండండి, నేనిప్పుడే వస్తాను. రా వంశీ. కూర్చో. నాకిష్టమని చెప్పి మా అమ్మ స్వీట్ చేసింది, టేస్ట్ చేయి. పర్వాలేదు సార్, కళ్యాణ్తో షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది వంశీ? చాలా బాగుంది సార్. వంశీ, లే, ముందులే. అది అమ్మా, ఎక్కడెలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదా నీకు? కళ్యాణి నీకు క్లాస్మేటే కావచ్చు, ఇప్పుడు మరొకరి భార్య, నా కోడలు, ఈ ఇంటికి ఇల్లాలు. నా కొడుకు ఎదురుగానే నా కోడలు ఎంగిల్ తిన్నావంటే అది నీ తెలివి తక్కువ పని అనుకోవాలా, లేక నీ ధైర్యం అనుకోవాలా? అది ఆడదానికి పరాయి మగాడితో అతి చనువు పనికిరాదు. అది నీకు తెలీదు? అమ్మా, వంశీ. నువ్వేం మాట్లాడకు. నీకు బుద్ధుంటే ఇతను ఇలా ప్రవర్తించేవాడా? నీ ప్రవర్తన నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. లేని చనువు తీసుకుని హద్దులు మీరుతున్నావు. చదువుకుంటే సరిపోదు, చదువుతో పాటు కాస్త సంస్కారం ఉండాలి. ఇలాంటి మర్యాదస్తులు ఇంట్లో ఉన్నప్పుడు సభ్యతగా ప్రవర్తించడం నేర్చుకో. ఛీ! సారీ వంశీ, ఇంత చిన్న విషయాన్ని అమ్మ ఇంత పెద్ద చేస్తుందనుకోలేదు. అనవసరంగా అమ్మ. పర్వాలేదు సార్.
సారీ వంశీ. నీకోసం నా కన్న వాళ్ళనే కాదనుకుని వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవద్దన్నందుకు మా అమ్మనే ఎదిరించాను. ఈరోజు నా కళ్ళ ముందే నీకు అవమానం జరుగుతుంటే నీ భార్యను అయ్యుండి కూడా నేనేమి చేయలేకపోయాను. నీ పరిస్థితి మగవాళ్ళకు కూడా రాకూడదు వంశీ. సమస్యలనేవి అందరికీ ఉంటాయి. బాధపడ కళ్యాణి. ఇది సమస్య కాదు, శిక్షలు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో భగవంతుడు మనల్ని ఈ విధంగా శిక్షిస్తున్నాడు. కన్నవాళ్ళు కాదు పొమ్మన్నా నేను చచ్చాననుకుని గుండె రాయి చేసుకుని భరించగలిగాను. కానీ నీకు అవమానం జరిగితే నేను తట్టుకోలేకపోతున్నాను. అయినా ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వెంత చెప్పినా వినకుండా నిన్నిక్కడే ఉండమని నేనే ఫోర్స్ చేశాను. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడే అర్థమైంది వంశీ. నువ్విక్కడే ఉంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. వద్దు, నువ్విక్కడ ఉండద్దు వంశీ. బెంగళూరు వెళ్ళిపో, బెంగళూరు వెళ్ళిపో.